హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే రెసిపీ చపాతీ కోసం నేను 1 కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, వాటర్ తీసుకుంటున్నాను. చూడు, కప్పుతోని గోధుమ పిండి వేసుకుంటున్నాను ముద్ద రెడీ చేసుకోవడానికి. సాల్ట్ కొంచెం, షుగర్ కొంచెం, వాటర్ పోసుకొని కలుపుకుంటాను కొంచెం కొంచెం. చూడండి, అదే పిండిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీ చాలా స్మూత్గా. చూడండి, ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. చపాతీ ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తుంది చపాతీని. చూడండి, ఇది చపాతీ ఇలా చేయడం వల్ల 2 రోజులు కూడా పాడవకుండా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది, గట్టిగా కాకుండా. చూడండి, చూసారా పిండి? చూడండి, ముద్ద ఎలా రెడీ అయిపోయింది చూసారా? ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతోని ఒత్తుకుంటాను. చూడండి, ఇప్పుడు చపాతీ ఒత్తుకుంటాను. చూసారా చపాతీ ఎంత బాగా రెడీ అయిపోయిందో? చూడండి, రెండో చపాతీ కోసం రెడీ చేసుకున్నాను. ఇవి ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటాయండి. అప్పటికప్పుడే చేసుకొని తినొచ్చు ఈ చపాతీలని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, చపాతీ రెడీ అయిపోయింది. ఇది వెళ్ళి ఇప్పుడు పెనం మీద వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను. పెనం కాగిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, చపాతీ ఎంత బాగా పొంగుతుందో చూసారా? ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకుని చూసారా ఎంత బాగా కాలిందో? చూడండి, ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. అప్పటికప్పుడే చేసుకొని తినే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా 4 వైపులు ఇలాగా పెట్టి కాల్చుకుంటే చపాతీ రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో చపాతీ చేసుకొని తినడం? లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చపాతీ చూడండి చూసారా? ఎంత స్మూత్గా ఉన్నా. చూసారా ఎంత స్మూత్గా ఉందో? లైక్ చేయండి. చూసారా, చపాతీ నాటుకూర కర్రీతోనే చాలా బాగుంటుంది. వెజ్ కర్రీతోని, నాటుకూర, చికెను, మటను
కర్రీతోనే చాలా టేస్టీగా ఉంటుంది.